Hello guys, welcome to my channel. This is MCQ Master Telugu. నేను I'm also an aspirant preparing for competitive exams. So I thought of why not నేను చదువుతున్న పాటు మా క్వశ్చన్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి నేర్చుకుని పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నథింగ్ ఎల్స్ నథింగ్ మోర్. సో ఎంసీక్యూ మాస్టర్ తెలుగులో ఉన్న బేసికల్లీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న తెలుగులో ఇంకా ఎక్కువ యూట్యూబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేవు. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే చాలా వరకు అన్ని యూట్యూబ్స్లో థియరీస్ అవి ఎక్కువ చెప్తారు, కానీ ఎక్కువ క్వశ్చన్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో చాలా తక్కువ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ ఉన్నాయి. సో నా ఉద్దేశం ఏంటి అంటే వై నాట్ ప్రిపేర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ అప్లోడ్ ద ఛానల్. మీకు సూటిగా సుత్తి లేకుండా ఉంటుంది. సో ద ఫస్ట్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ లిమిటెడ్ టైమ్ అండ్ హ్యూజ్ సిలబస్. మనకున్న ఫస్ట్ ప్రాబ్లము 6 months ఆఫ్ టైం ఉంది, బట్ ఓన్లీ 50% సిలబస్ కూడా మనం ఫినిష్ చేస్తుండము థియరీస్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ జిఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం మన సిలబస్ అసలు మనం ఫినిష్ చేయలేము. సో దాని గురించి అని చెప్పేసి నేను ఇది ఆలోచించాను. సో ఈ ఈ ఛానల్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లెంతీ థియరీ అండ్ కన్ఫ్యూజెస్ ద బ్రెయిన్. సో టూ మచ్ ఆఫ్ థియరీ మనం చాలా గుర్తుంచుకుంటాం, చాలా వరకు గుర్తుండదు. అదొక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం నెంబర్ 2 మనకి. అండ్ ఇంకొకటి ఇష్యూ వచ్చేసి ఫర్గెటింగ్ ద కర్వ్. ఐ స్టడీడ్ దిస్ చాప్టర్ బట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్ బై ఎగ్జామ్ డే. మనకి చదివిందంతా ఎగ్జామ్లో గుర్తుండదు, అదొక ఇష్యూ. సో ఆ ప్రాబ్లమ్ని కూడా ఇష్యూ చేస్తాను, నేను కూడా ఫేస్ చేశాను, మనందరం కూడా ఫేస్ చేసే ఉంటాము. చాలా వరకు మనకి చదివింది ఎగ్జామ్లో కరెక్ట్గా గుర్తొచ్చి సావదు. అండ్ నో టైం ఫర్ రివిజన్. మనకి రివిజన్ చేసుకోవడానికి కూడా సరిగ్గా టైం సరిపోదు, చేసిన రివిజన్ కూడా సరిగ్గా ఉండదు, అదొక ఇష్యూ కూడా ఉంటుంది. అండ్ మనకు వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఎంసీక్యూ మాస్టర్ తెలుగు ఛానల్ని నేను క్రియేట్ చేశాను ఇలాగా. సో ఐ విల్ అప్లోడ్ క్వశ్చన్స్ డైలీ. 25 క్వశ్చన్స్ పైన అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మనం నేర్చుకోవడం పాటు రివైజ్ చేసుకున్నట్టు అవుతుంది, మనకు తెలియంది విత్ ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటుంది. సో దట్ ఈస్ ఏ లో లెంత్ థియరీ, జస్ట్ రియల్ ఎగ్జామ్ క్వశ్చన్స్, క్విక్ సొల్యూషన్స్, మెమరీ ట్రిక్స్ అన్నీ ఉంటాయి. సో మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోద్ది, ఓహో ఇది నెక్స్ట్ అని. ఇన్ దట్ వే వీ కెన్ డూ దిస్. అండ్ ఆల్సో నో లెంత్ థియరీ ఎక్కువ సుత్తుంది. డైరెక్ట్గా వి సీ క్వశ్చన్ అండ్ వీ కెన్ అజ్యూమ్ ది ఆన్సర్ లైక్ దిస్. ఎస్పెషల్ ఎస్ఎస్సి సిజిఎల్ రైల్వేస్ బ్యాంక్ ఎగ్జామ్. ఎస్ఎస్సి సిజిఎల్లో మెయిన్ క్వశ్చన్స్ చాలా వరకు తెలుగులో ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించిన ఎస్ఎస్సీలు తక్కువ ఉన్నాయి. సో దాని గురించి అని కూడా స్టార్ట్ చేశాను. అవర్ మెయిన్ పర్పస్ ఇస్ మనం చదవడం అనేది రివిజన్ ద్వారా చదవడం అండ్ చదవడం ద్వారా రివిజన్ చేయడం. సో ఎట్ ద సేమ్ టైమ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. జస్ట్ లెట్ మీ ఫినిష్ ద వీడియో. డైలీ 25 ఎంసీక్యూస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. 70% ఆఫ్ ద మన ఎగ్జామ్ పేపర్లో ఓన్లీ 25 కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. రిమైనింగ్ వాళ్ళు కొత్తగా తయారు చేసి డిజైన్ చేయొచ్చు. సో మనం రివైజ్ చేసినట్టు కూడా అవుతుంది, ఇది అవుతుందని చెప్పేసి చేశాను. మీకు ఇలా బెనిఫిట్ అవుతుంది ఈ ఛానల్కి. అండ్ జస్ట్ 15 minutes, మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ మీరు 15 minutesలో చేయొచ్చు. మీరు స్పీడ్ 1.5 టైంలో కూడా పెట్టుకుని వీడియోస్ అన్ని చూసి కవర్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. అండ్ మెమరీ ట్రిక్స్, క్లెవర్ షార్ట్ కట్స్ అవన్నీ. ఐ మీన్ ఆఫ్ కోర్స్ వెన్ క్వశ్చన్ చూస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది హౌ ఈస్ దిస్ అని. ఈజీ రివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ గుర్తుంటుంది, ఈజీ గుర్తుంటుంది. 150+ ఎంసీక్యూ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే విల్ బి ఎగ్జామ్ రెడీ. మే ఎగ్జామ్ మీకు మాక్ టెస్ట్లా కూడా యూజ్ అవుతుంది ఈ ఛానల్. దట్స్ వై క్రియేటెడ్ దిస్ ఛానల్. మనం ఎస్ఎస్సిజిఎల్ ఎగ్జామ్, అదర్ బ్యాంక్ ఎగ్జామ్స్ని కూడా క్రియేట్ చేయాలి అని అంటే చాలా థియరీ ప్లస్ క్వశ్చన్స్ రెండు ఉంటే కన్ఫ్యూజన్ ప్లస్ టైం కన్జ్యూమింగ్. రియల్ క్వశ్చన్స్ అంటేనే సక్సెస్ ప్లస్ ఫాస్ట్ లెర్నింగ్. అది గుర్తుంచుకోండి. మీకు క్వశ్చన్ గుర్తుండే దానికి ఆన్సర్ కరెక్ట్గా గుర్తు రాకపోయినా సరే చాలా వరకు మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దట్ ఈస్ ద ఇష్యూ. సో మనం ఏమేమి ఎగ్జామ్స్ కవర్ చేస్తామో అని చూస్తే ఎస్ఎస్సిజిఎల్, వైబీపీఎస్, పిఓ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్ వచ్చిన పీవైక్యూస్ అన్నీ నేను ఎంసీక్యూస్ కింద తయారు చేసి వదులుతాను వీడియోస్. సో వీ కెన్ ప్రాక్టీస్ ఇట్. మెయిన్ సబ్జెక్ట్స్ కవర్ ఫస్ట్ నేను పాలిటీతో స్టార్ట్ చేస్తాను. జిఎస్కి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అని. ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వీడియో రెడీగా ఉంది, అది అప్లోడ్ చేస్తాను. కీప్ వెయిటింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మీ. తర్వాత క్వాంటిటీకి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని 25 ఎంసీక్యూస్ కింద నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది.
ఎవ్రీడే 7 PM కానీ, అఫ్కోర్స్ 7 PM అని చెప్పలేను కరెక్ట్. 7 PM నుంచి నేను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి చూస్తాను వీడియో డైలీ. 15 to 20 minutes క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటున్నట్టుంటుంది. సో ప్లీజ్ దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అండ్ subscribe to my channel and help me reach the audience. Thank you very much.